నమస్తే, నేను మీ సతీష్. దొరికారు కొడుకులు లిక్కర్ కేసులో బిగ్ షాక్. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి, అసలు ఈ చర్చ వెనకాతలు ఉన్నటువంటి కథ ఏమిటి అని ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ముందుగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. క్విట్ ప్రోకో చూసాం, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, డోర్ల కంపెనీలు, ఇవన్నీ పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అక్రమాస్తులు సంపాదించుకున్నాడు. దాదాపు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు అని చెప్పి సిబిఐ ఈడీ కేసులు పెట్టింది. మరి అందులోనే కదా 16 నెలలు జగన్మోహన్ రెడ్డి చిప్పకూడు కూడా తినొచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున తండ్రి కొడుకులు వాళ్ళు చేసినటువంటి అవినీతి అదైతే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలకు తెరలేపాడు. ఏది వదిలిపెట్టలేదు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ప్రతిదీ దోచుకుంటూనే వచ్చాడు. అందులో తన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యాలను చేసుకుంటూ వచ్చాడు. తన అవినీతిలో ప్రతి ఒక్కళ్ళని, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, తన క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యాలను చేయడమే కాకుండా వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళని, అంటే క్యాబినెట్లో తండ్రులుంటే ఇక్కడ బయట కొడుకులు తమ రాజ్యం చలాయిస్తూ ఆ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ రోజున అటు దేశంలోనే సంచలనంగా మారి రాష్ట్ర రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కేసు, అదే లిక్కర్ కుంభకోణం కేసు. మరి ఆ కేసులో సిట్ దర్యాప్తు మనం చూస్తూ ఉన్నాం. తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా రోజుకొక కీలక మలుపు తీసుకుంటా ఉంది. రోజుకొక సంచలనమైనటువంటి పేరు బయటకు వస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే సిట్ అధికారులు తాజాగా చేసినటువంటి విచారణలో ఒక వ్యక్తిని పిలిచి విచారించారు. అతను మరెవరో కాదు, చిత్తూరు జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి. అతన్ని పిలిచి విచారణ జరిపినటువంటి క్రమంలో అతను చెప్పినటువంటి కొన్ని పేర్లు, మరి ఏ రకంగా ఈ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు అనేటువంటిది చూస్తే మాత్రం ఎస్, ఈ చర్చ మనం చూసాం కదా, దొరికారు కొడుకులు అనేటువంటి దానికి ఒక క్లారిటీ వస్తుంది. అదేమిటి, అదేదో పెద్ద బూతు పదం అని కూడా అనుకోవద్దు. కొడుకులు అంటే ఇక్కడ తండ్రులు, అక్కడ కొడుకులు, ఇది వీళ్ళు కొడుకులు దొరికిపోయారు అని మాత్రమే దీని అర్థం. మరి అతను చెప్పినటువంటి వివరాలు మొదటగా చూస్తే, ఉత్తరాంధ్రలో ఒక మాజీ మంత్రి అతని మేనల్లుడు అని చెప్పేసి అదొకటి చెప్పారు. ఆ తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ ఒక మంత్రి, ఆ మంత్రి పేరు చెప్తేనే టీడీఆర్ బాండ్స్ అని గుర్తొస్తాయని చెప్పి అతను ఆయన కొడుకు అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇంకో పక్కన చూస్తే ఏదైతే గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి అని చెప్పి, అలాగే రాయలసీమ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది, వీళ్ళు కూడా భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పేసి అతను కొన్ని సంచలనమైనటువంటి పేర్లు బయట పెట్టడం. మరి సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ కేసు అనేటువంటి దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్కి తెచ్చి బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది ఇక ఫైనల్ ఛార్జ్ షీట్లో వాళ్ళు పూర్తిగా కూడా ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేసేందుకు ఎక్కడికక్కడ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఈ కేసు అనేటువంటిది ఎంతమంది మెడకి ఉచ్చులా బిగియబోతా ఉంది. మరి అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా, ఎవరి పేరు బయటకు వస్తుంది అనేటువంటిది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నటువంటి క్రమంలో మరి విజయానంద రెడ్డి, మరి ఆయన విచారణలో ఆయన బయటపెట్టినటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఆయన చెప్పినటువంటి పేర్లు ఎవరివి? ప్రాంతాలు చెప్పారు, తండ్రి కొడుకులు అని చెప్పారు, మాజీ మంత్రులు అని చెప్పారు, లేదంటే ఎమ్మెల్యేలు అని చెప్పారు. ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ పాత్ర ఏమిటి, అసలు ఏ రకంగా ఈ కుంభకోణంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి మేనల్లుడు, అది విజయానంద రెడ్డి చెప్పినటువంటి మొదటి పేరు. మరి ఆ మాజీ మంత్రి ఎవరయ్యా, అతనికి ఈ లిక్కర్ కుంభకోణానికి ఎలాగ సంబంధం, మరి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అతనికి ఎందుకు భాగస్వామ్యం ఇచ్చాడు, ఏ రకంగా ఇచ్చాడు అనేది ఒక్కసారి చూస్తే, బొత్స సత్యనారాయణ మరి ఏదైతే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి లాంటి వాడు అని చెప్పినటువంటి వ్యక్తి, మరి వైసీపీ సీనియర్ నేత, ఆ బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు. ఈయన అసలు పేరు మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను అని చెప్పి పిలుస్తూ ఉంటారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్గా కూడా చేసినటువంటి వ్యక్తి. ఈయన
2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక ప్లీనరీ పెట్టి అదే ప్లీనరీలో విజయమ్మ పీక మీద కత్తి పెట్టి ఆవిడ చేత ఆ పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించారు కదా, ఆ ప్లీనరీ మొత్తం కూడా నడిపింది ఈయనే. ఆ నిర్వహణకి ఏర్పాట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది ఈ వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందాడు. అంతేకాకుండా ఈయనకి ఇంకోటి కూడా ఉంది. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా మనకు గుర్తుంది కదా, ఆ కోడికత్తి డ్రామాలో కోడికత్తిని మరి పోలీసులు ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారయ్యా అంటే ఈయనకు చెందినటువంటి ఫ్రెండ్, ఈయన స్నేహితుడు దినేష్ రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు, ఈ చిన్న శ్రీనుకు సంబంధించినటువంటి స్నేహితుడు. అతని దగ్గర నుంచి పోలీసులు తీసుకున్నారు, ఏదైతే కోడికత్తి శ్రీను చేతిలో నుంచి తీసుకోలేదు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి తోటి సత్సంబంధాలు ఉన్నాయి ఈయనకి. మరి ఆ సంబంధాల నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం మద్యానికి సంబంధించినటువంటి ముడుపులు సేకరించడమో లేదా అందులో వచ్చేటువంటి కలెక్షన్లు ఇవన్నీ కూడా దండుకునేటువంటి అవకాశాన్ని ఈయనకు కల్పించారు. ఇక అలాగే గోదావరి జిల్లాలో మాజీ మంత్రి ఆయన కొడుకు. ఎవరా మాజీ మంత్రి? ఆయన పేరు చెప్తే టీడీఆర్ బాండ్స్ గుర్తు రావడం ఏంటి? ఎవరా అని ఆలోచిస్తే వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేటువంటి పేరు కారుమూరి నాగేశ్వరరావు. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ అంతా కూడా ఆ కుంభకోణం, ఆ స్కామ్ ఆయన చేసిందే కదా, ఆయన మీద కదా ఆరోపణలు వచ్చినాయి. కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్, మరి అతను కూడా ఈ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయ్యాడు. ఎలా అయ్యాడు అన్నది వివరాలు అది కూడా చెప్తాను. ఇక ఇది గోదావరి జిల్లా మాజీ మంత్రి కుమారుడు పేర్లు. ఇక గుంటూరు జిల్లా, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కాబట్టి గుంటూరు పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గురించి మళ్ళీ చెప్తా. ఇక అలాగే రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మాజీ, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకి పేరు చెప్తే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అంటూ ఉంటారు. ఎవరు ఆ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి చూస్తే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి 5 ఏళ్ల పాటు రోజు నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర చేసినట్టు చేశాను, ప్రజల కోసం తిరుగుతున్నాను అని చెప్పి పెద్ద కలరింగ్ ఇచ్చుకున్నాడు. ఈయన కంటే ప్రజాసేవకుడు ఇంకొకడు లేడన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇప్పించుకున్నాడు. కానీ ఏ రకంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి తిరుగుతూ అక్కడ భూముల మీద కన్నేసి ఆ భూములు తమ కుటుంబ సభ్యుల పేరిట తన బినామీలకి ఏ రకంగా దోచిపెట్టాడు, ఏ రకంగా వాటన్నిటిని కబ్జాలు చేశారు, ప్రభుత్వ భూములు, పేదల భూములు ఏ రకంగా కొల్లగొట్టారు, కొట్టేశారు అనేటువంటిది ధర్మవరం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈయన కూడా ఈ మద్యం కుంభకోణంలో భాగస్వామి అయ్యాడు. అలాగే ఇంకొక పేరు రాయలసీమ ప్రాంతానికి చెందింది. ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన పాత్ర ఉంది మద్యం కుంభకోణంలో. ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాత్ర ఉంది. ఎలాగయ్యా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు తెలుసు, ఆయనకేదో 5-6 జిల్లాలు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైంలో ఈ మద్యం కుంభకోణంలో సేకరించినటువంటి డబ్బులన్నింటినీ కూడా పంపిణీ చేయాలి అని చెప్పి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టుడా వాహనాలన్నీ కూడా వాడుకుని ఏ రకంగా పంపిణీ చేశాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఈ రోజున ఆయన పిఏ, ఆయన డ్రైవర్ కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసులోనే. ఆయన కూడా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నాడు, గగ్గోలు పెడతా ఉన్నాడు, కోర్టు నుంచి చీవాట్లు తింటా ఉన్నాడు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోటే ఆగలేదు, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో ఆయన కూడా ఉన్నాడు. మరి సరే, ఈ 4 పేర్లు చెప్పారు. మరి ఆ ఒక్క గుంటూరు జిల్లా మాజీ మంత్రి వదిలేశారు ఎందుకు? అసలు వీళ్ళందరికీ ఎలా కుంభకోణంలో పాత్ర ఉంది, వీళ్ళు ఏ రకంగా భాగస్వాములు అయ్యారు? అసలు ఆ 5వ పేరు ఎవరిదా గుంటూరు జిల్లా అని చూస్తే ఇంకెవరిదో కాదు, అందరికీ తెలిసినటువంటి అంబటి రాంబాబు గారు. ఈ మధ్యకాలం మనం ప్రెస్ మీట్లలో కూడా చూస్తూ ఉన్నాం, ఏయ్ శంషేర్, నన్ను అరెస్ట్ చేస్తారా, నా మీద కేసులు పెడతారా, పెట్టుకొని చూస్తా, అరెస్ట్ చేస్తే హ్యాపీగా జైలుకి వెళ్తా అని చెప్పేసి బీరాలు పలుకుతూ ఉన్నారు. కాకపోతే అదంతా కూడా కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే. ఈ రోజున అంబటి రాంబాబు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోలు చూసి కూడా కాదు, ఆ వీడియోలకు పెట్టేటువంటి థంబ్నెయిల్స్ చూసి భయపడిపోతూ ఉన్నాడు అంబటి రాంబాబు. ఎవరివో కాదు, నేను ఒక వీడియో చేశాను. ఏమిటి అంటే ఇటీవల ఆయన పైన ఏదో కేసు నమోదు కాబోతా ఉంది, ఒక కేసు నమోదైంది. అది కూడా ఏమిటి, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేశారు. ఎస్, ఆయన పైన ఫిర్యాదులు వచ్చినాయి, వైసీపీ నాయకులే ఫిర్యాదులు చేస్తే ఆయన పైన కేసు అయితే కనుక నమోదు అవుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేస్తే ఆ వీడియోని పట్టుకుని మరి ఆయన చూసినట్టున్నాడు. ఆ వీడియో చూసి రాత్రి అంతా నిద్రపట్టలేదేమో, మరుసటి రోజు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టేసి ఆ వీడియోలో నా వీడియోకి నేను ఏదైతే థంబ్నెయిల్ పెడతానో దాన్ని ప్రింట్అవుట్ తెచ్చి మరీ చూపించాడు. ఒక్కసారి అందరికీ చూపిస్తారు చూడండి. ఇదిగోండి, ఇది అంబటి రాంబాబు చెప్పేటువంటి మాట. యూట్యూబ్ ఛానల్స్ ఆయన పైన కేసు నమోదు అవ్వంగానే అంబటి రాంబాబు అరెస్ట్ అయిపోయాడు అన్నంత హడావిడి చేశారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదిగోండి, నేనే అంబటి అరెస్టుకు రంగం సిద్ధం. ఏముంది,
ఎస్, ఆయన మీద కేసు నమోదవుతూ ఉంది. ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన చేసినటువంటి పాపాలు, ఆయన చేసిన కుంభకోణాలు, ఆయన చేసినటువంటి వసూలీలు అన్నీ బయటపడితే అరెస్టు చేస్తారు. కాబట్టి అరెస్టుకి రంగం సిద్ధమవుతా ఉంది అనే కదా పెట్టింది. అందులో ఏం తప్పు ఉంది? దాన్ని పట్టుకుని ఏం చెప్తున్నాడు చూడండి. యూట్యూబ్లు అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం. పండుగ చేసుకుంటున్నారు వీళ్ళు దుప్పదేగా. ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండుగ చేసుకుంటున్నారే, అరెస్ట్ చేస్తే ఎంత పండుగ చేసుకుంటారో చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా ఈ రోజున నిర్ధారణ అవుతూ ఉన్నాయి, శిక్షలు పడుతున్నాయి. కాబట్టి ఎస్, పాపాత్ములకి శిక్షలు పడుతున్నాయి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అంటే ఎవరికైనా ఆనందమే. కానీ ఆనందపడే విధంగా మేమేం చెప్పలేదే. ఇదిగో మీరు చేసినటువంటి కుంభకోణం పైన మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఇవి. ఈ ఆరోపణలు కూడా ఎవరో చేయలేదు, ఈ ఫిర్యాదులు కూడా ఎవరో చేయలేదు, వైసీపీ నాయకులే చేశారు. కాబట్టి ఆయన పైన కేసు నమోదైంది, రేపో మాపో అరెస్ట్ చేస్తారు అని చెప్పి వీడియో చేశాం. ఆ వీడియోకి పెట్టిన థంబ్నెయిల్ చూసే భయపడిపోతా ఉన్నాడు. ఈయన వచ్చి దేనికి ఆదరం బెదరం, ఎక్కడ చెదరం, మేమంతా కూడా తెగించి ముందరికి వెళ్తాం, ఇన్ని కబుర్లు చెప్పి యూట్యూబ్ ఛానల్లో నేను చేసుకునేది ఒక వీడియో. ఆయన మాజీ మంత్రి, నేను చేసుకున్న వీడియోకి ఏదో థంబ్నెయిల్ పెట్టుకుంటే దాన్ని చూసి కంగారు పడి ఉలిక్కి పడిపోయి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదిగో ఇలా పెట్టేశారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నాడు. ఇది అంబటి రాంబాబు గారి స్థాయి, ఆయనకున్నటువంటి ధైర్యం. అయితే ఇప్పటి వరకు ఇదంతా చెప్పారు, ఓకే. ఆ లిక్కర్ కుంభకోణం కేసులో వీళ్ళ పాత్ర ఏమిటి, వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పాడు, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో భాగస్వాములు అయి ఉన్నారు అని చూస్తే, ఏదైతే గనక విజయానందరెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన విచారణలో చెప్పినటువంటి విషయాల ప్రకారంగా మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, అలాగే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, కార్మూరు సునీలు, అలాగే ఏదైతే గనక అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయి ఉన్నారు. ఏ రకంగా భాగస్వాములు అయి ఉన్నారు అంటే, ఏదైతే గనక మనకి ముఖ్యంగా ప్రభుత్వ బ్రేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి మద్యం దుకాణాలకి మద్యం సరఫరా అనేటువంటి చేయాల్సినటువంటి ఒక టెండర్లు ఉంటాయి. వాటిని కూడా బయట కొంతమందికి కాంట్రాక్టుల రూపంలో ఇస్తారు, ట్రాన్స్పోర్టేషను ఇవి చేయడానికి అని చెప్పేసి. డిపోలు ఉంటాయి కదా, మద్యం డిపోల నుంచి మద్యం దుకాణాలకి చేరవేయడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్ కోసం టెండర్లకు పిలుస్తారు. ఆ టెండర్లు పిలిచే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారు. ఎలా అంటే, ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ మరి సిగ్మా లాజిస్టిక్స్ అని చెప్పేసి ఒకటి పెట్టి, ఆ సిగ్మా లాజిస్టిక్స్కే ఈ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి మద్యం సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్లు అనేటువంటి మొత్తం ఆ టెండర్ పాడుకుంది ఆయన ఒక్కడే పాడుకున్నాడు. ఆయన పాడుకుని ఏం చేశాడు, అక్కడి నుంచి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చాడు. అవి కూడా ఎలాగా, ఏరియాల వారీగా. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నసీను, బొత్స మేనల్లుడు, ఈయనకి ఇదిగో మొత్తం ప్రభుత్వ మద్యం దుకాణాలకి డిపోల నుంచి చేరవేసేటువంటి బాధ్యత నీది, కాబట్టి ఆ కాంట్రాక్ట్ నీకు. ఇంకో పక్కన చూస్తే గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి అక్కడ కార్మూరు నాగేశ్వరరావు కొడుకైనటువంటి కార్మూరి సునీల్, అతనికి ఓకే గోదావరి జిల్లాలు మొత్తం కూడా మద్యం మరి డిపోల నుంచి తీసుకోవడం, మద్యం దుకాణాలకు చేరవేయడం, ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అంతా కూడా నీదే. అలాగే గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి గుంటూరు, పల్నాడు ఈ ప్రాంతం అంతా కూడా అంబటి రాంబాబు గారికి, ఎందుకంటే ఆంబోతులా మేయడం బాగా అలవాటు కదా ఆయనకి, అందుకని చెప్పి అటు ఇరిగేషన్లో మేస్తుంది సరిపోలేదని ఈ లిక్కర్ దాంట్లో కూడా మేయాలి అని చెప్పి ఆయనకి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్. ఇంకో పక్కన చూస్తే అటు పక్కన అనంతపురం ఆగు జిల్లాలకు వెళ్ళేటప్పటికి అక్కడ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, ఇంకో పక్కన చూస్తే ఏదైతే గనక అటు చిత్తూరు జిల్లా, మరి ఆ చిత్తూరు జిల్లా విజయానందరెడ్డి, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వీటన్నిటినీ కూడా ఎవరెవరయ్యా కలిపి చేసింది అంటే సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజ్, వీళ్ళిద్దరూ కూడా సిగ్మా లాజిస్టిక్స్ పేరుతోటి ఆ టెండర్లు దక్కించుకుని వీళ్ళు మళ్ళీ వీళ్ళందరికీ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? అసలు ఇందులో కుంభకోణం ఎలా జరిగింది అంటే, అప్పటి వరకు కూడా ఈ మద్యం డిపోల దగ్గర నుంచి అక్కడ మద్యం దుకాణాలకు చేరవేయడానికి ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు 17 రూపాయలు ఎంతో చెల్లించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలో ఆ రేట్లను కూడా అమాంతం పెంచేశాడు. 13 రూపాయలు ఉండేటువంటి దాన్ని 39 రూపాయలకు ఎంతకో పెంచేశాడు, 34 రూపాయలకు, అంటే 3 రెట్లు పెంచేశాడు. అంతకు ముందర వరకు ఒక కేసు రవాణా చేయడానికి 13 రూపాయలు చెల్లిస్తూ ఉంటే ఏకంగా దాన్ని 34 రూపాయలు చేశారు. ఎందుకు చేశారు? 34 రూపాయలు చేసి మళ్ళీ దాంట్లో నుంచి 5 రూపాయలు అంటే 5% వీళ్ళకి కమిషన్ ఇవ్వాలి. ఎవరికి? ఇటు సజ్జల భార్గవ్ రెడ్డికి, అలాగే కేసిరెడ్డి రాజ్కి. అంటే సిగ్మా లాజిస్టిక్స్ అని పెట్టి ఆ టెండర్ దక్కించుకుని వాళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ వచ్చారు కదా, సబ్ లీజులు ఇస్తూ వచ్చారు కదా కింద వీళ్ళకి. అందుకని చెప్పి ఏ ప్రాంతం వాళ్ళకైతే కనుక లీజులు ఇచ్చారో, ఇప్పుడు చిన్నశ్రీను ఉన్నాడు, ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఇచ్చారు కాబట్టి ఆయన 34 రూపాయలు తీసుకుంటాడు.
అందులోంచి 5% ఒక్కొక్క కేసు మీద. ఆ రకంగా సజ్జల భార్గవరెడ్డికి, కేసిరెడ్డి రాజ్కి ఒక్కొక్క కేసు మీద 5% అనేటువంటిది. అంటే ఒక్కొక్క లోడు ఒక్కో దుకాణానికి ఎన్ని కేసులు పంపుతామో వాటి మీద ఎంత డబ్బులు వస్తాయో ఓవరాల్గా వచ్చిన దాంట్లో ఇదంతా కలిపి 5% పంపించాలి. అంబటి రాంబాబు అయినా సరే అంతే. అక్కడ గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా మొత్తం డిపోల నుంచి మద్యం దుకాణాలకు చేరవేసేటువంటి కాంట్రాక్ట్. 100 కేసులు పంపిస్తే 134 3,400 రూపాయలు, అందులో 5% పంపించాలి. అంటే ఇవేం చిన్న అమౌంట్లని నేను చెప్పట్లా, ఒక లెక్క తూచాగా ఉండాలి కదా అని చెప్తా ఉన్నా. మద్యం డిస్టిలరీల దగ్గర ఏదైతే కనుక మద్యం కంపెనీల దగ్గర వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు. డిస్టిలరీలని బెదిరించి డిస్టిలరీలు లాక్కుని నాసిరకం మద్యం కాలకోట విషాన్ని వీళ్ళే తయారు చేసి దాన్ని సరఫరా చేసి అక్కడ దోచుకున్నారు. అది కాకుండా దానికి సంబంధించినటువంటి ఏదైతే QR కోడ్లు ఉంటాయో, బార్ కోడ్లు ఉంటాయో, ఆ బార్ కోడ్లు తయారీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కంపెనీయే ఆ కంపెనీ ద్వారా చేసి దాంతో దోచుకున్నారు. ఇక ఆఖరికి వాటిని రవాణా చేసేటువంటి ఈ కాంట్రాక్టు, ఈ టెండర్లు, వీటిలో కూడా వీటి వ్యయాన్ని అప్పటి వరకు 13 రూపాయలకు ఒక కేసుని 13 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్పి ఒక రేట్ ఫిక్స్ అయి ఉంటే దాన్ని 3 రెట్లు పెంచేసేసి అందులో మళ్ళీ 5% కమిషను ఇలా తీసుకుంటూ 250 కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరలేపారు. ఇది మొత్తం 5 ఏళ్లకి కలిపి కాదు, ఏటా 250 కోట్ల రూపాయలు ఈ రవాణా పేరుతోటి చేసినటువంటి దోపిడీ. అందులో మళ్ళీ 5% కమిషన్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో భాగస్వాములయ్యారు. అంబటి రాంబాబు దగ్గర నుంచి, చిన్న శ్రీను దగ్గర నుంచి, వెంకటరామిరెడ్డి దగ్గర నుంచి మొత్తం వీళ్ళందరూ కూడా సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం చేశారు. ఈ రకమైనటువంటి కుంభకోణంలో కూడా భాగస్వాములయ్యారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గగ్గోలు పెడతా ఉన్నాడు. అబ్బే భార్గవ్ బాబుకి ఏం తెలుసు, ఆ కంపెనీలు కూడా ఇంకా ఏం ఫ్లోట్ అవ్వలేదు, వాటికి రిజిస్ట్రేషన్ లేవు, వాటికి బ్యాంక్ అకౌంట్లు లేవు. భార్గవ్ బాబు అంట చంటి పిల్లాడు, మరి చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నాడు ఈయన. సోషల్ మీడియా పేరుతోటి ఎంత నీచాన్ని ఈ సమాజం మీదకు వదిలాడో మనం చూసాం. అలాగే మద్యం కుంభకోణం పేరుతో కూడా దోచేశాడు. సోషల్ మీడియా పేరుతోటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఎలా దోపిడీలు చేశారు మనం చూసాం. డిజిటల్ కార్పొరేషన్ దోపిడీ సరిపోలేదని చెప్పి మద్యం కుంభకోణంలో కూడా 5% వాటాలు కావాలి అని చెప్పి కమిషన్లకు కక్కుర్తిపడినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఓ వైపున తండ్రులు, ఇంకో వైపున కొడుకులు. ఈ రోజున మద్యం కుంభకోణం కేసులో తీగ లాగితే డొంకంత కదిలినట్లుగా మొత్తం అందరి పేర్లు, అందరి చిట్టా కూడా బయటపడతా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు తండ్రులు దొరికారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తండ్రులు వీళ్ళంతా కూర్చుంటే ఇప్పుడు కొడుకులు కూడా దొరికిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపొద్దున్న వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు, సిట్ అధికారులు. ఈ క్రమంలోనే వీళ్ళను కూడా విచారణకు పిలిచి ఇక వీళ్ళ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ల పర్వం అనేటువంటిది వీళ్ళ వైపుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.